కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వెళ్తున్న పెడన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఉప్పల రాము, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారిక రాము దంపతులపై కొందరు టీడీపీ జనసేన నేతలు గూండాలు కారు ఆపి కారును ధ్వంసం చేసి వారిపై వ్యక్తిగత దూషణలు చేస్తూ భౌతిక దాడులకు పాల్పడిన ప్రతి ఒక్కరిని శిక్షించాలని, వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా ప్రథమ పౌరురాలికి రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని, రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ భయభ్రాంతంలో బతికే పరిస్థితులు ఉన్నాయని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ మోపిదేవి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ నాయకులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. నిన్న జరిగినటువంటి సంఘటన కుప్పల హారికారాము గారి మీద దాడిని ఖండిస్తూ ఈ రోజున మరి రాష్ట్ర నలుమూలలా కూడా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా ఆవిడికి సాంఘిక భావం తెలుపుతూ అందరూ ముందుకు వచ్చి మరి ఈ దాడిని ఖండిస్తున్నారు. ఈరోజు ఆ దంపతులకు జరిగినటువంటి దాడిని ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా ఇలాంటి చర్యలకు తీసుకొని మరి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మేము కోరటం జరిగింది. ప్రొద్దుటి నుంచి జరిగిన పరిణామాలు చూస్తే మరి పోలీసు వారికి కానీ ప్రతి ఒక్కరికి మేము మరి ఆ ఇచ్చిన మెమోలు తీసుకొని వారు సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఒక మహిళ మీద ఇంత దాడి అమానుషమైన చర్య. ఈ రోజున మన మోపిదేవి మండలంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి కులాలకు మతాలకు అతీతంగా మహిళల మీద దాడిని ఖండిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సాంఘిక భావంగా ముందుకు వచ్చి మరి క్యాండిల్ ర్యాలీని నిర్వహించి ఆవిడికి జరిగినటువంటి అన్యాయానికి అందరూ కూడా మరి ఖండిస్తూ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వం మరొకసారి జరగకుండా చూడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎంతవరకు సమంజసం, రాజకీయాలు అనేవి ఓడుతూ ఉంటారు, గెలుస్తూ ఉంటారు, అనేక రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. కానీ మహిళ మీద, ఒక బీసీ మహిళ మీద ప్రత్యేకించి ఆ విధంగా అన్యాయంగా కారు పగలగొడతాము, అమ్మాయిని నానా ఇబ్బందులు పెడతాం అనేది ఎంతవరకు ప్రతి మనిషికి ఒక భర్త అనేది, భార్య అనేది ఉంటుంది. కానీ ఆ భార్యకి తగిలితేనే అతనికి దెబ్బ తగిలిద్ది అనుకుంటారేమో. ఈరోజు మేము మోపిదేవి మండలం తరఫున, ఈ బీసీ సంఘాల తరఫున కాకుండా మొత్తం మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమంతా కూడా అది ఖచ్చితంగా ఎవరైతే గూండాల అచ్చుకు ఇదయ్యారో వాళ్ళ మాత్రం పట్టుకుని ఖండించాలని చెప్పి ఈ మోపిదేవి మండలం తరఫున మరి గట్టిగా ఖండిస్తున్నాం. నిన్నటి రోజు జరిగిన దాడి అంటే గుడివాడ వైఎస్ఆర్ పార్టీ విస్తృత శ్రేణి పార్టీ మీటింగ్కి వెళ్తున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారికపై జరిగిన దాడి ఏమనేది, అదేవిధంగా ఒక మహిళ అని చూడుకోకుండా, జిల్లా ప్రథమ పౌరాలని చూడుకోకుండా ఒక టీడీపీ గోండాలు, జనసేన గోండాలు కలిపి మామూలుగా రాళ్లతోనూ ఈ యొక్క కత్తులతో, కర్రలతో దాడి చేసి ఒక మహిళని భయభ్రాంతులు చేసినందుకు